రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తులేకాడ్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయకుడికి పూజలు నిర్వహించి గొప్పగా అన్నప్రసాద కార్యక్రమం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం గ్రామ సంఘం కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా సామర్తి జగన్, మస్కు రవీందర్, డివైఎఫ్ గ్రామ కోశాధికారి బొర్రా భూషణ్, డివైఎఫ్ గ్రామ అధ్యక్షులు ఎంఆర్ భగత్, ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు మాస్కు చరణ్ హాజరయ్యారు। ఈ సందర్భంగా యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ జిల్లాలోని తులేకాడ్ గ్రామం 2వ రిజిస్ట్రేషన్ గుర్తింపు తెచ్చుకుని అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు। గ్రామం ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక ప్రజా ఉద్యమాల గురించి సమస్యలు సాల్వ్ చేసుకున్నామని ఆయన తెలిపారు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘం నుండి అనేక మందికి ఉద్యోగాలు సాధించడంలో సంఘం కృషి ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు। గ్రామంలో ఉన్న యువత అన్ని రంగాలలో ఎదగాలని, యువకులు డ్రగ్స్ కు మద్యానికి దూరంగా ఉండాలని యువతకు పిలుపునిచ్చారు। తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తులేకుర్తి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం తరఫున గత 40 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో వినాయకుడిని ప్రతిష్ఠించడం చేయడం జరుగుతుంది। సో ఆ కార్యక్రమానికి ఈ గ్రామంలో ఉన్నటువంటి వివిధ సంఘాలకు సంబంధించినటువంటి సభ్యులందరూ, మహిళలు మరియు యువజన సంఘాల నాయకులు, చిన్న పెద్ద కుల మతాలకి అతీతంగా అందరూ కూడా ఈ గ్రామంలో ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలను గత 20 నుంచి 30 సంవత్సరాల నుంచి రిప్రజెంట్ చేస్తున్నందున అదే స్ఫూర్తితోటి మరింత ముందుకు పోతూ అంబేద్కర్ యువజన సంఘం తరఫున ప్రతి సంవత్సరం గత 20 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది। దీనికి ఒకరు ఇద్దరు అనేటువంటిది కాకుండా ఈ గ్రామంలో ఉండి పట్టణాల్లో స్థిరపడినటువంటి ఉద్యోగస్తులు కానీ, ఈ గ్రామంలో చిన్న పెద్ద వ్యాపారం చేసుకున్న వాళ్ళు కానీ, ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులు కానీ అందరూ కూడా ఈ యొక్క సంఘానికి ఎల్లవేళలా సహకరిస్తున్నందువలన మాత్రమే ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటి దిగ్విజయం చేయగలుగుతా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను। రంగారెడ్డి జిల్లా తులేకుర్తి చింతుల గ్రామంలో గత 1978లో స్థాపించబడినటువంటి అంబేద్కర్ యువజన సంఘం అంచెలంచెలుగా ఎదుర్కొంటూ అన్ని రంగాల్లో ముందుండి ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళు కట్టడంలో కానీ, రోడ్లు వేయించడం కానీ, ఊరి గ్రామ అభివృద్ధిలో కానీ యువకులకు ప్రోత్బలం ఇచ్చి ముందుకు ఉద్యోగాల్లో పంపడం కానీ, ఈ యొక్క అంబేద్కర్ రూముల్ని చదివియాల అనేక ఉద్యోగాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి ఘటన ఈ అంబేద్కర్ యొక్క యువజన సంఘానికి ఉంది। అదే జిల్లా యాచారం మండలం చింతుల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం। ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు గ్రామంలో అభివృద్ధిగా జరుగుతుంది। అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం రంగారెడ్డి జిల్లాలో 2వ స్థానంలో రిజిస్ట్రేషన్ చేసినటువంటి అంబేద్కర్ సంఘం చేస్తూ ఉన్నాం। ఏదేమున్నా సరే ఈ యొక్క వినాయక చవితే కాదు, దసరా కార్యక్రమం కానీ, యువకులకు ఆదర్శంగా క్రీడలు కానీ నిర్వహించడం జరుగుతుంది। ప్రతి ఒక్క అంశాలపైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం స్పందించి గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పనిచేస్తూ ఉంది। కాబట్టి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈడ వినాయకుని కార్యక్రమాన్ని సందర్భంగా అన్నదానం నిర్వహించడం జరుగుతుంది। ఈ వినాయకునే కాదు, గత 1978 నుంచి రంగారెడ్డి జిల్లాలోనే 2వ రిజిస్ట్రేషన్గా ఈ చింతుల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు యువత పక్కదారి పట్టకుండా పండుగలప్పుడు కానీ ఇలా వినాయక చవితి అనేక అకేషన్లు వచ్చినప్పుడు యువత చెడు వ్యసనాలకు అనేక విధాలుగా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది। యువకులు అట్లా కాకుండా వారందరి ఒక దగ్గర నుంచి క్రీడలు కానీ ఇలా ఉత్సాహపూరితంగా చేయడంలో అంబేద్కర్ యువజన సంఘం చింతుల గ్రామం ముందుంటుంది। బీటీ వారికి నమస్కారం తెలియజేస్తున్నాము। మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ రంగారెడ్డి జిల్లాలో యాచారం మండలం తులేకుర్తి గ్రామంలో మన రిజిస్ట్రేషన్ సంబంధించి 2వ సెకండ్ స్థానం రంగారెడ్డి జిల్లాలో తులేకుర్తి గ్రామం। ఇక్కడ అంబేద్కర్ యూత్ తరఫున అనేకమైన కార్యక్రమాలు చేపడతాం। స్కూళ్ళలో పిల్లలకు
ప్యాడ్లు ఇవ్వడం, పెన్నులు, అలాగే రోడ్డు శ్రమదానం చేయడం, పిల్లలను ర్యాలీ దింపించి డ్రగ్స్కు అలాంటి అలవాటుకు బానిసలు కాకుండా చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అంబేద్కర్ యూత్ తరఫున మేము చాలా అనేక కార్యక్రమాలు చేపట్టాము. ముందుగా బీటీవీ అంబేద్కర్ యువజన సంఘం బీటీ మిత్రులకు ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రము రంగారెడ్డి జిల్లా యాచర మండలం చింతల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 1978లో 2వ డివిజన్గా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా వినాయక చవితిలో ముందుండి అన్ని కార్యక్రమాలు విలేజ్లో కానీ మనలో కానీ అనేక చురుగ్గా పనిచేసే సంఘం ఏంటంటే అంబేద్కర్ సంఘం. ఇంతకు ముందుకున్న మన మంచిరెడ్డి కిషన్ రెడ్డి గతంలో 3 సంవత్సరాలున్న పట్టించుకొని కొలగొండ నుంచి చింతల రోడ్డుకి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలోనే ఇక రోడ్డు ఏర్పడడం జరిగింది. కొలగొండ నుంచి చింతల దాకా శ్రమదానం చేయడం జరిగింది. గతంలో ఉన్న సీనియర్ నాయకులు మాజీ మస్కు నరసింహ గారు, ఎంఆర్ విశ్వపతి గారు, ఎంఎస్